నమస్తే, myself శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణికి అధికారుల ఆలస్యం, దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు. సంకష్ట సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. సావధాన్ మొబైల్ యాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. ప్రజావాణికి కొనసాగిన ఫిర్యాదుల వెల్లువ. తమ సమస్యలని అధికారులకు మొరపెట్టుకున్న బాధితులు. ఘనంగా ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. నెత్తిన బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల అలసత్వం స్పష్టంగా ఆగుపిస్తోంది. వివిధ శాఖలకి చెందిన అధికారులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యల పరిష్కారానికై పనిగట్టుకుని వచ్చిన బాధితులకి నిరాశ ఎదురవుతోంది. అధికారుల నిర్లక్ష్యంపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్లోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వెలవెలబోయింది. అధికారులు సమయానికి హాజరు కాకపోవడంతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఉదయం నుండి వేచి చూస్తున్న బాధితులకి 11 గంటల తర్వాత అధికారులు దర్శనమిచ్చారు. దీంతో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన బాధితులు తీవ్ర నిరాశకి లోనయ్యారు. ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యానికి మరో నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో బాధితులు చేసేదేమీ లేక నివ్వెరపోయారు. ప్రజల గోడు వినాల్సిన అధికారులే ఆలస్యంగా చేరుకోవడంతో ప్రజలు నిర్ఘాంతపోయారు. వివిధ శాఖలకి చెందిన అధికారులు ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సి ఉండగా ఆలస్యంగా చేరుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితులకి న్యాయం జరగడం లేదని పలువురు ఆరోపించారు. ఏండ్ల తరబడి సమస్యల పరిష్కారం కావడం లేదని వాపోయారు. సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది బాధితులు వస్తున్నా వారి ఆశలు అడియాశలైపోతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మా నాయన కొన్నాడు 600 రూపాయలు 1953 పూర రికార్డు ఉన్నది సార్. ఆ తర్వాత మేము అందరం 5గురం దేశాలు పట్టుకొని తిరుగుతున్నాము. మా చిన్న తమ్ముడి పేరు మీద చేసి వాడిని చంపేసిండ్రు. భూమి ధరలు కలిపిర్రు. అయ్యా నేను తిరిగి చచ్చిపోయినా. ఎన్నిసార్లు వచ్చారు ప్రజావానికి? ఎన్నిసార్లు ఫిర్యాదు చేసారు? ఇప్పటికి ఎన్నోసార్లు ఉన్నది, రికార్డు పూర ఉన్నది సార్. రికార్డు ఎన్నోసార్లు ఉన్నది. హర్షవర్ధన్ రెడ్డి కూడా రాసిండు. వకీళ్ళు ఎందరూ వచ్చిండ్రు కానీ లాభం లేదు సార్. మానకొండూరు పోయినా ఒక్కొక్క కాగితం నా దగ్గర ఉన్నది కానీ లాభం లేదు. ఈ ప్రజావాణి వ్యక్తి కూడా లాభం లేదు సార్. అన్ని పెద్దోళ్ళకు పైసలతో ఉన్నది. పైసా ఇంకోటి ఏం లేదు సార్. న్యాయం జరుగుతలేదండి. ఇన్ని దినాలు తిరిగితే కొడుకులు లేరు నాకు. నేను ఒక్కడిని ఉన్నా. నేను ఎప్పుడు పోతాను రేపు పోతాను తెలియదు. అయినాక ఏం చేస్తారు వీళ్ళు? ఏం లేదు. ఇప్పుడు తహసీల్దార్ ఏం చేసిండు? నంబర్ తీసుకున్నాడు, ఎల్లుండి చేస్తపో. ఆల్రెడీ అంతా రికార్డు నా దగ్గర ఉన్నది. ఏం లాభం? కొన్నది స్టాంప్ పేపర్ అన్ని డ్యూటీ ఉన్నాయి. లాభం ఉన్నది సార్. ప్రజావాణి రికార్డు ఉన్నది నా దగ్గర. సమస్య పరిష్కారం అయితే లేదు. అధికారులు ఏమంటారు మరి? అయ్యా అధికారులు ఏమంటారు? అత్తాను పోతారు. ఎవ్వరు సరిగా జవాబు ఇవ్వడం లేదు. కరీంనగర్ కలెక్టరేట్లో చేపట్టే ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుల వెల్లువ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుండి బాధితులు విచ్చేసి ఫిర్యాదులు అందజేశారు. తమ సమస్యలని పరిష్కరించాలి అంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.
విద్యానగర్ రేకుర్తి భూములని నిషేధిత జాబితా నుండి తొలగించాలి అంటూ కరీంనగర్లోని కలెక్టరేట్లో బాధితులు ఫిర్యాదు చేశారు. దాదాపు 30,000 మంది ప్రజలు రిజిస్ట్రేషన్ సమస్యలతో బాధపడుతున్నారని అధికారులకు మొరపెట్టుకున్నారు. ఐక్యవేదిక కన్వీనర్ పాషం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించుకున్నారు. రేకుర్తి గ్రామానికి చెందిన రేకుర్తి విద్యానగర్ ప్రాంతాల్లోని పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మోహన్ రెడ్డి తెలిపారు. 20-21వ డివిజన్ల ప్రజలకి న్యాయం చేయాలని అధికారుల్ని వేడుకున్నారు. గత సంవత్సర కాలంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతాల్లో సుమారు 6,000 ఇండ్లు, 10,000 ఫ్లాట్లు ఉండగా దాదాపు 30,000 మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమవుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే చొరవ తీసుకుని నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియని పునః ప్రారంభించాలని కోరారు. మేము విద్యానగర్ రేకుర్తి నుంచి వచ్చిన 19, 20, 21, 22 డివిజన్లకు చెందిన ప్రజలము. మా సమస్య ఏంటంటే మా యొక్క పట్టా భూములను దాదాపు కరీంనగర్కి చెందిన 16 సర్వే నెంబర్లు, రేకుర్తికి చెందినటువంటి 125 సర్వే నెంబర్లు. సర్వే నెంబర్లు అంటే పట్టా భూములు, కంప్లీట్గా ఇండ్లు కట్టుకొని లేఅవుట్లో కొనుక్కున్నటువంటి ప్లాట్లు, తర్వాత ఇండ్లు, ఇవన్నీ అంటే దాదాపు 80% ఇల్లు నిర్మించుకున్నటువంటి సర్వే నెంబర్లను ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టారు. ప్రొహిబిటెడ్ అంటే 22A నిషేధిత చట్టం అనేటువంటి 22Aలో పెట్టారు. ఇది మేము గత 10 నెలలుగా దాదాపు సంవత్సర కాలంగా మేము దీని మీద ఫైట్ చేస్తున్నాము. 10ల సంఖ్యలో ఫిర్యాదులు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, పాత కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి మేము ఇస్తున్నాము. తర్వాత సర్వేల పేరిట మేము దీన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా కాలయాపన చేస్తున్నారు. మేము 20 సంవత్సరాలుగా రేకుర్తిలో ఇల్లు కట్టుకొని ఉన్నాము. ఇంకా పిల్లల స్టడీ కోసమని 1-2 ప్లాట్లు కొని పెట్టుకున్నాము. ఎందుకంటే వేరే కాడ ఏది నమ్మరాదు కదా, భూమి అయితే సేఫ్ అని కొని పెట్టుకున్నాం. కానీ అప్పుడు మాకు అన్ని కొన్నప్పుడు మా పేరు మీద అన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి. మరి రిజిస్ట్రేషన్లు ఎట్లా అవుతాయి? గవర్నమెంట్ ఆఫీస్లో ట్యాక్స్ కడితేనే రిజిస్ట్రేషన్లు అవుతాయి కదా, ఏ గవర్నమెంట్ అయినా. మరి అప్పుడు ఎందుకైనా మేము ఇప్పుడు మళ్ళీ మా పిల్లల స్టడీ కోసము, పెళ్ళిళ్ళ కోసము సేల్ చేయాలంటే అవి రిజిస్ట్రేషన్ కావంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాం, ఇప్పటికి 10 నెలల నుండి తిరుగుతున్నాం. మాకు అవసరం ఉండే మేము సేల్ చేద్దామంటే అవ్వట్లేదు. మరి ఏం చేసుడు? గవర్నమెంట్కి అసలు పట్టట్లేదా ఏంటి? రేవంత్ రెడ్డి సార్కి ఈ విషయం మీద ఏమన్నా అసలు విషయం అందుతుందా సార్ దాకా? అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడే ఆపుతుందా? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు. నేను కాదు, ఒక 10,000 కుటుంబాలు అలాగా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది సఫర్ అవుతున్నారు. మరి రిజిస్ట్రేషన్లు కాకపోతే మేము ఎక్కడికి పోవడు? మరి ఏం చేసుడు? ఈ రేకుర్తిలో భూమి 6 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాము. ఇప్పుడు ఇల్లు స్టార్ట్ చేసి లోన్ కోసం పోతే మాకు లోను శాంక్షన్ అవ్వట్లేదు. గంగాధరకు పోతున్నాం, వస్తున్నాం సార్లు అది ఇప్పుడు కావట్లేదు, నిషేధ చట్టంలో ఉంది, మేము ఏం చేయలేము అని అంటుండ్రు. మేము ఇప్పుడు ఇల్లు పరిస్థితి రోడ్డు మీద పడింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తన తండ్రి బోధయ్య పేరిట ఉన్న భూమి పట్టాను అందించాలి అంటూ అధికారులకు విన్నవించుకున్నాడు. మైలారంలో ఉన్న 28 గుంటల వ్యవసాయ స్థలంలో గత 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నామని బాధితులు తెలిపారు. పలుమార్లు అధికారుల్ని కలిశామని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకి కాలు లేకపోవడంతో నడవలేకపోతున్నారని, తన పరిస్థితిని గుర్తించి న్యాయం చేయాలని బాధిత వృద్ధుడు కోరాడు. తన తండ్రి కొమరయ్యకు న్యాయం చేయాలని కుమారుడు నరసయ్య అన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పుడల్లా ఎంఆర్ఓను కలవమంటున్నారని, కానీ అక్కడ సమస్య పరిష్కారం కావడం లేదని వారు వాపోయారు. పట్టకాయిదం కావాలి, పట్టకాయిదం ఇక ఎంత ఉన్నదో బాగా పంచుకున్నాం. మేము కొలుసు కూడా మా అయ్యబొట్టనే ఉండే ఉదయ్య ఇప్పుడు 40 ఏళ్ళ పొద్దు అవుతున్నది. శాస్త్రం కలిసి అన్ని కలిసి వచ్చినాము. కలిసి అక్కడ కుంటికాలేనా ఏం చేయాలి? బాధ్య కుంటికాలు నడవరాదు బాధ్య. దెబ్బ తాగింది, 2 వేయింది, 2 వేలు నడవత్తలేదు. దేవుడే ఆడది నడదమా, 2 కొడుకులు 2 బిడ్డలు. వీడియో వెళ్ళాక దునియాను ఇప్పుడు దునియా పాడుతూ ఉన్నది. ఏది ఎటుగా లేదు. బాధ్యత ఏం చేయాలి? ఈఆర్ కూడా 3 పట్టించినా కానీ పాస్బుక్ రాలే. 80 ఏళ్ళు ఉన్నాడు మా నాయన. ఈఆర్కి పాస్బుక్ రాలే. 28 ఉంటాడు. ఇలా పంట ఉన్నది. మాకు రాలే, మా ఎగరాలే, నాకు రాలే. మే కాసులు దున్నుకుంటున్నాం, నాటెత్తున్నాం. నేను బుద్ధినే సంది నేను 50-60 సంది నేను బుద్ధినే సంది లేదు. మే దున్నుకుంటున్నాం. దీంతో 3వ సారి ఇది కాక అడుగులేరు. ఏది మన ఎంఆర్ ఆఫీస్కి పోయినాం, ఆడుగు 3 అట్లా వెళ్ళాం, పట్టించుకోలే.
వాసవి ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిరుపేద ఆర్యవైశ్యుల సహాయార్థం అందించే ₹1,00,000 వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని కరీంనగర్లోని అశోక్ నగర్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో గణపతి భగవానునికి ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో ఫలపంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గంగులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి సత్కరించారు. అనంతరం వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెలా నిర్వహించే నిరుపేదలకు అందించే ₹1,00,000 వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే గంగుల చేతుల మీదుగా లబ్ధిదారులకు నగదుతో పాటు ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సావధాన్ యాప్ ను ప్రారంభించారు. వాసవి ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. నిరుపేదలను ఆదుకుంటున్న వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ట్రస్ట్ బాధ్యులను అభినందించారు. సావధాన్ యాప్ ప్రజలకు ఎంతో ఉపయోగం ఉండనుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను వినియోగించుకోవాలని కోరారు. ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు అందించే ₹1,00,000 వితరణ కార్యక్రమం నేటితో 15వ నెలకు చేరిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు నగదు అందించడం సంతోషకరమని చిట్టుమల్ల శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్, వాసవి ట్రస్ట్ బాధ్యులు, నాయకులు పాల్గొన్నారు. మహర్షి గారిని మిగతా ఫ్రెండ్స్తో పాటు సవధాన్ ఇండియా, సవధాన్ అంటే అలర్ట్, సవధాన్ ఇండియా అనే ఒక యాప్ తయారు చెప్తుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఒక ఉగ్రమంగా మారుస్తుంది ఇప్పుడు సెల్ ఫోన్ నెట్వర్క్. ఒకప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే 4 రోజుల తర్వాత పేపర్లో లేకుంటే న్యూస్ వస్తుంది. హైదరాబాద్లో ఏదైనా జరిగిందని తెలుసుకోవాలంటే అక్కడ నుంచి ఒక పేపర్ వస్తుందని తెలుసుకునే పరిస్థితి వచ్చింది. కానీ ప్రపంచంలో ఇక్కడ చీమ చుట్టుకున్నా తెలుస్తుందంటే అందులో మొబైల్ మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఈరోజు భగవానికి పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఇంత దాదాపు 1000 మంది భక్తులకు మహాప్రసాదాన్ని, అన్నప్రసాదాన్ని ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ₹1,00,000 నగదును మరి లబ్ధిదారులందరూ వైశ్యులు, వైశ్యేతరులు అందరికీ సమాజంలో ఉన్న పేదవాళ్లకు వాళ్ళకి 6,000, 12,000, 3,000 ఆ రకంగా వాళ్ళ మందులకు కానీ, వాళ్ళ స్కూల్ ఫీజులకు కానీ, పుస్తకాలకు కానీ, వాళ్ళకు జీవనోపాధి కోసం కుటుంబ విషయాలు కానీ ఆ రకంగా ప్రతి నెల ₹1,00,000 వితరణ చేసే కార్యక్రమం ఈ నెల 15వ నెల 15 లక్షల రూపాయల నగదు కూడా వితరణ చేసే కార్యక్రమంలో భాగంగా మరి మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి చేతుల మీదుగా ఈ నెల వితరణ కార్యక్రమాన్ని ప్రజలకి మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య అన్నారు. కరీంనగర్లోని కట్టారాంపూర్లో ఇటీవల కురిసిన వర్షాలకి రోడ్లు పూర్తిగా గుంతలమయమయ్యాయి. పలువురు స్థానికులు కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన కార్పొరేటర్ కట్టారాంపూర్లోని గుంతలమయమైన ప్రధాన రహదారికి మరమ్మతులు చేయించారు. ప్రజా సమస్యలను తీర్చడమే తమ లక్ష్యమని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య అన్నారు. డివిజన్కు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలి అని కోరారు. 11వ డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల నర్మదా నర్సయ్యతో పాటు డివిజన్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. చినజీయర్ స్వామి సప్పత్తి కార్యక్రమంలో భాగంగా శ్రీరామ హృదయం కలశాన్ని కరీంనగర్లోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయ ఆలయంలోకి తీసుకెళ్లి పలు కార్యక్రమాలు చేపట్టారు.
అర్చకులు రామాచార్యుల ఆధ్వర్యంలో అష్టోత్తరం విష్ణు సహస్రనామ పారాయణం భజనలో చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ వైష్ణవ సంఘం తరఫున 5 మంది ఆలయాల్లోని అర్చకులు హాజరయ్యారు. ఆంటాళ్ గోష్ఠి తరఫున 15 మంది మహిళలు, సప్తగిరి కాలనీ వికాస తరంగిణి తరఫున 50 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైష్ణవ సంఘం ప్రెసిడెంట్ కృష్ణమాచారి, ఆండాళ్ గోష్ఠి చీఫ్ కోఆర్డినేటర్ శ్రీమతి, ఆరోగ్య వికాస్ కోఆర్డినేటర్ నీరజ, సంస్కార్ వికాస్ మంజుల, సప్తగిరి కాలనీ వికాస తరంగిణి సెక్రటరీ రాజిరెడ్డి, హేమలత, ప్రజ్ఞా కోఆర్డినేటర్ శ్రీదేవి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట రామ్నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే ఆషాఢమాసం గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఎల్లంకి ప్రదీప్, కార్యదర్శి జిల్లా వేణుగోపాల్, కోశాధికారి నార్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మహిళలు గోరింటాకును తయారు చేసి ఒకరికొకరు చేతులకి పెట్టుకుని ఆనందంగా గడిపారు. అనంతరం స్నేహితుల దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గోరింటాకు ఉత్సవాలు జరుపుకుంటామని మహిళలు తెలిపారు. గోరింటాకు పెట్టుకోవడం ద్వారా శరీరం వేడి నుండి దూరమై చల్లబడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు జిల్లా వసంత, కరుణ, రజిత, సునీత, పాతసుధ, మాలతి, బూర్లసుధ, శ్రీవాణి, అపర్ణ, మంజుల, అరుణ, పద్మ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మంకమ్మతోట రామ్నగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మహిళా మండల అందరికీ ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు సంబరాలు నిర్వహించడం జరిగింది. ఇందులో మా ఆర్యవైశ్య సంఘంలోని మహిళా మండలు అందరూ చక్కగా పాల్గొని విజయవంతం చేసినారు. అలాగే ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కూడా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది. వచ్చిన సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. స్నేహితులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 2వ తేదీ ఆదివారం మంకమ్మతోట ఆర్యవైశ్య సంఘంలో ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. దీనికి ప్రెసిడెంట్ ఎల్లంకి ప్రదీప్ గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మేము గోరింటాకు సంబరాలు కూడా చేసుకున్నాము. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల హెల్త్కి బాగుంటుందని శాస్త్ర ప్రకారంగా నిర్ణయించడమైనది. ఈ కాళ్ళ తడితో ఉంటాయి కాబట్టి మెహందీ లాంటిది గోరింటాకు పెట్టుకుంటే హెల్త్కి బాగుంటుందని నిర్ణయించారు. ఇలా అందరం ఒక్క తాటి మీద నిలబడి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటున్నారు. ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థులందరూ కలిసి యాదికి అనే సంకల్పాన్ని కరీంనగర్లో రూపొందించారు. నగరంలోని మంకమ్మతోట ధన్గార్వాడి పాఠశాలలో మనోవిజ్ఞాన శాస్త్ర విద్యార్థులు రూపొందించిన యాదికి సంకలనను ప్రముఖ వ్యాఖ్యాత, కవి, మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు కెఎస్ అనంతాచార్య చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించారు. విద్యార్థులందరూ కలిసి తమ అభిప్రాయాలను కవితలు, వ్యాసాల రూపంలో ప్రకటించారు. దీనికి డ్రాయింగ్ మాస్టర్ గుండు రమణయ్య సంపాదకత్వం వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేసిన రమణయ్యని అందరూ అభినందించారు. అక్షరాలు శాశ్వతమైనవని, అనుభవాలన్నీ ఎప్పటికీ మన మదిలోనే ఉంటాయని అనంతాచార్య అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రమోద, అధ్యాపకులు అట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుధీర్ కుమార్, ఇతర అధ్యాపకులు, ట్రైనింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. మంచి రోజు అనేది మనం ఎప్పుడు అనుకుంటామో అది మంచి. ఆ మంచి రోజు ఎందుకు అని అంటే సార్ పేరు అసలు మీరు అందరు తప్పు చెప్తారు. గుండెగల రమణయ్య, రమణయ్య కాదు, గుండెగల రమణయ్య. గుండెలో నుంచి ఎదలోనికి తన్నుకొని వచ్చేటువంటిదే కవిత్వం అంటారు. కవిత్వం ఒప్పికే రాదు. కదిలేది, కదిలించేది, పెనుమిత్తుర వదిలించేది కవిత్వం. కవిత్వం అంటే వట్టిగా మాటలు అనుకోకండి. వట్టి మాటలు కట్టి పెట్టాలి ఎప్పుడైనా కూడా, గట్టిగా తల పెట్టాలి.
ఆ గట్టి మేలు అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం మీకు కనబడ్డప్పుడు దీని వాల్యూ తెలుస్తుంది, దీని విలువ తెలుస్తుంది. ఎందుకంటే వే బ్యాక్ నేను కూడా నా 8th క్లాస్లో ఒక మ్యాగజైన్ ఉంటుంది, దానికి నేను ఎడిటర్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామంలో తల్లిపాల వారోత్సవంలో భాగంగా బాలింతల ఆరోగ్యం, పోషకాహారం, తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ ఎలుక ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ప్రసవం అనంతరం బాలింతలు సమతుల్యమైన పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఎదుగుదల కూడా మెరుగుపడుతుందని సర్పంచ్ ఎలుక ఆంజనేయులు అన్నారు. మొదటి ముర్రుపాలు తప్పకుండా పట్టించాలని, మొదటి 6 నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, బోయిని లావణ్య, కొర్రివంశీ, కనపర్తి చంద్రశేఖర్, బోయిని సంపత్, జువేరియా, వెంకటేశ్వరి, సిహెచ్ పద్మ, గర్భిణీ స్త్రీలు, తల్లులు, మహిళలు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొక్కల్ని పెంచేందుకు మాకే నామే పేడ్ పేరిట కార్యక్రమం రూపొందించారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని మంకమ్మ తోటలోని సామాజిక కార్యకర్త రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్రా మధుసూదన్ రెడ్డి నివాసంలో మొక్కల్ని నాటారు. భూగోళంపై ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయని, ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయని బుర్రా మధుసూదన్ రెడ్డి అన్నారు. ఇందుకు గాను ప్రధాని నరేంద్ర మోడీ అమ్మ పేరున ఒక మొక్క పెడదాం అనే నినాదంతో ముందుకెళ్తున్నారని గుర్తు చేశారు. బుర్రా మధుసూదన్ రెడ్డి, ఆయన సతీమణి బుర్ర జలజారెడ్డి దంపతులు 2 కొబ్బరి మొక్కలు, ఒక నిమ్మ మొక్క, ఒక ఉసిరి, కొన్ని పూల మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. శాతవాహన లయన్స్ క్లబ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు బేణి గోపాల్ త్రివేది, రాజు, సభ్యులు పాల్గొన్నారు. काम नहीं चलेगा। यही दिक्कत है। ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టేందుకు ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఐ ప్రచార యాత్ర నిర్వహించనున్నామని జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం బండ రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. నరేంద్ర మోడీ పాలనలో దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు, నిరాశ, నిస్పృహలు పెరిగిపోయాయని, ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని పంజాల శ్రీనివాస్ అన్నారు. సామాన్య, పేద, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను దెబ్బతీసే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందేస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన జిల్లా వ్యాప్తంగా మనం బస్ జాతా నిర్వహించుకోవాలని చెప్పేసి మనం నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా పెరుగుతున్న ధరలను తక్షణం అరికట్టాలని, విద్య, ఆరోగ్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, చదువుకున్న ప్రతి వ్యక్తికి, యువకునికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లో తీసుకురావాలని చెప్పేసి మనం ఈ దళిత ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా
మనం ఈ స్లోగన్స్తోని బస్ జాతర నిర్వహించుకొని గ్రామాన వెళ్ళి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాల్సిన ఆవశ్యకత మనపైన ఉన్నది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలు ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని శివసత్తుల పూనకాలు డప్పు చప్పులతో ఆలయం వద్దకి ఊరేగింపుగా బయలుదేరారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి పాడి పంటలు బాగుండాలని మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు పైడిపల్లి అంజయ్య, పోతుగంటి వీరేందర్, ఉప సర్పంచ్ పైడిపల్లి అంజిబాబు, పైడిపల్లి మణికంఠ, పైడిపల్లి మల్లేశం, పైడిపల్లి లక్ష్మయ్య, పైడిపల్లి రాజయ్య, శ్రీనివాస్, అజయ్, రజక కుల సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నమో మిషన్ వందే గోమాతరం ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లోని చిలుకూరు బాలాజీ టెంపుల్లో గోమాత గోహారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంస్థ జాతీయ గౌరవ అధ్యక్షులు ఉప్పు రవీందర్, జాతీయ అధ్యక్షులు సిపెల్లి వీర మధ్విరాజ్ ఆచార్య హాజరయ్యారు. సుమారు 500 మంది పాల్గొని గోహారతి సమర్పించారు. గోమాత నామస్మరణతో చిలుకూరు బాలాజీ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్, సురేష్ శర్మ, వివేకానంద ట్రస్ట్ చైర్మన్ కళ్యాణ్, రణధీర్ సింగ్, శేషు, నమో మిషన్ వందే ట్రస్ట్ బోర్డు సభ్యులు, విద్యార్థులు, స్కూల్ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ, శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆగస్టు 7వ తేదీ వరకు నిర్వహించనున్న తల్లిపాల వారోత్సవాలకి సంబంధించిన పోస్టర్ను వారు ఆవిష్కరించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గ్రామస్థాయిలో గర్భిణీలు, బాలింతలు, కుటుంబ సభ్యులకి తల్లిపాల ఆవశ్యకతని వివరించాలని సూచించారు. బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు తప్పనిసరిగా పట్టించాలని, ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, ముర్రుపాలలోని రోగ నిరోధక శక్తి వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని చెప్పారు. ముఖ్యంగా స్వయం సహాయక సభ్యులు, గ్రామ ప్రజా ప్రతినిధులు సహకారంతో అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి తల్లిపాల ప్రాముఖ్యత వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణికి అధికారుల ఆలస్యం, దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు. సంకష్ట సందర్భంగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. సావధాన్ మొబైల్ యాప్ను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల. ప్రజావాణికి కొనసాగిన ఫిర్యాదుల వెల్లువ. తమ సమస్యలని అధికారులకు మొరపెట్టుకున్న బాధితులు.
ఘనంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు, నెత్తిన బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్న మహిళలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.